నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి నినాదాలతో హోరెత్తుతున్న జనభేరీ సభ, భారీ ర్యాలీలతో సభాస్థలికి చేరుకున్న రైతులు. దళిత ఐకాస్ ఆధ్వర్యాన 300 మంది నిరాహార దీక్ష, ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్. అమరావతి దేవతల రాజధాని అన్న చంద్రబాబు, కాసేపట్లో శంకుస్థాపన ప్రదేశం సందర్శన. ప్రమాణం చేసిన బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, బడుగుల సంక్రాంతి సభకు హాజరైన సీఎం. దేశంలో మరింత తగ్గిన కరోనా తీవ్రత, కొత్తగా 24,010 కేసులు, 355 మంది మృతి. రాజధాని శంకుస్థాపన ప్రాంతం ఉద్దండరాయనిపాలెంకు వెళ్తుండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కిషోర్ బాబు చంద్రబాబు పర్యటనకు సంబంధించి కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే ఆయన కనకదుర్గ అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని ఉద్దండరాయనిపాలెంలో ఏదైతే శంకుస్థాపన జరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇటు రాయపూడి వెళ్లాలని చెప్పి నిర్ణయించారు. అయితే మధ్యలో వెలగపూడి గ్రామం వద్ద పోలీసులు చంద్రబాబు క్యాంపెయిన్ అడ్డుకోవడం జరిగింది. ఉద్దండరాయనిపాలెం వెళ్ళడానికి వీలు లేకుండా పోలీసులు అడ్డుగా నిలుపుతున్నారు. ఏమైనా సరే శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెం ప్రదేశాన్ని సందర్శించి వెళ్తానంటున్నారు. వాళ్ళతో మాజీ మంత్రులు అలాగే తెలుగుదేశం నేతలు పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. మరి వారి స్పందన అడిగి తెలుసుకుందాం. సార్ ఎందుకు ఆగారు ఇక్కడ, ఏంటి పరిస్థితి? అమరావతి రాజధాని భూమి పూజ జరిగినటువంటి ప్రాంతం ఉద్దండరాయనిపాలెం. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి భూమి పూజ చేశారు. ఈరోజు అమరావతిని చంపేసి సంవత్సరం అయింది కాబట్టి ఒకసారి భూమి పూజ దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టి మీటింగ్కి వెళ్దామని చెప్పి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకుంటే వీళ్ళు ఇక్కడ అడ్డు పెట్టి వెళ్ళడానికి వీలు లేదన్నారు. ఇప్పుడే మాట్లాడాం, మీ పై ఆఫీసర్స్తో మాట్లాడండి. ఇంత స్మూత్గా జరగవలసిన విషయాన్ని మీరు పెద్ద చేసుకోవద్దు. కనీసం అందరినీ అలౌ చేయకపోతే 3-4 వెహికల్స్ అని అలౌ చేస్తే సార్ వెళ్ళి అక్కడ కలిసి వస్తారని చెప్పాం. పై ఆఫీసర్స్తో మాట్లాడుతున్నారు. దీన్ని పాజిటివ్గా వస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే మేమేం చేయాలో తర్వాత డెసిషన్ తీసుకుంటాం. అంటే 365 రోజుల ప్రణాళికలో ఈ ఉద్దండరాయనిపాలెం అనేది లేదు, మొత్తం సభ రాయపూడిలో జరుగుతుంది కదా, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందే, ఇది అమరావతి రాజధానిలో ఒక ప్రాంతం. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వద్దని నిబంధన పెట్టడానికి లేదు. సారు ప్రోగ్రాంలో ఉద్దండరాయనిపాలెం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ దండం పెట్టి వెళ్తామని ప్రోగ్రాం ఇచ్చారు. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇష్యూ. దేశ ప్రధాని వచ్చి ఫౌండేషన్ వేసినటువంటి ప్రాంతం ఒక సెంటిమెంటు. 13 జిల్లాలు అన్ని గ్రామాల నుంచి మట్టి తీసుకొచ్చాం, నీరు తీసుకొచ్చాం, అక్కడ అన్ని కార్యక్రమాలు చేశాం, పూజలు చేశాం, యజ్ఞాలు చేశాం. ప్రైమ్ మినిస్టర్ గారు ఫౌండేషన్ వేసి ఆ ప్రాంతాన్ని ఒక పవిత్ర స్థలంగా తయారు చేశాం. అదేదో ఉద్దండరాయనిపాలెం మేము అక్కడికి వెళ్తున్నామంటే సామాన్య విషయం కాదు. అది ఒక దేవాలయంకి వెళ్ళినట్టుగా లెక్క మా దృష్టిలో. ఒక మంచి కార్యక్రమంకి వెళ్లే ముందు, ఒక సమావేశంకి వెళ్లే ముందు అదే ఇష్యూ మీద ఈరోజు మీటింగ్ జరుగుతునేటప్పుడు ఆ దేవాలయంకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని ఆ మీటింగ్కి వెళ్దామని ఆలోచనతో చేశాం తప్ప ఇంకొకటి కాదు. సార్ మీరు చెప్పండి. ఈరోజు ఎందుకంటే అమరావతి రాజధానికి ప్రధానమంత్రి గారు భూమి పూజ చేసినటువంటి పుణ్యస్థలం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో కూడా ఉద్దండరాయనిపాలెం ప్రోగ్రాం మెన్షన్ చేసి ఇచ్చారు. పోలీసులు ఇప్పుడు వచ్చి ఉద్దండరాయనిపాలెం వెళ్ళడానికి వీల్లేదు, ఓన్లీ రాయపూడి మాత్రమే మీరు నేరుగా వెళ్ళాలి అని చెప్పి ప్రోగ్రాంను డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పుణ్యస్థలం దగ్గర ఒక నమస్కారం పెట్టుకొని అక్కడి నుంచి నేరుగా రాయపూడి వెళ్ళాలి అనేటువంటి ప్రోగ్రాం ఇష్యూ చేసిన తర్వాత కూడా పోలీసులు కావాలని దీన్ని అక్కడ వెళ్లకుండా కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడే పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి అచ్చెన్నాయుడుతో మాట్లాడటం జరిగింది. వారు తగు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? పర్మిషన్ ఇచ్చారండి. కాన్వాయ్కి అనుమతి లభించినట్లుగా తెలుస్తుంది. చర్చల తర్వాత పోలీసులు
పోలీసులు చంద్రబాబు కాన్వాయ్కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆయన ప్రస్తుతం వెలగపూడి నుంచి ఉద్దండరాయనిపాలెం వెళ్లేందుకు అనుమతి వచ్చింది. పోలీసులు అనుమతించడంతో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఓత్ స్టూడియో బండి అమరావతి ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా ఉద్దండరాయనిపాలెంలోని శంకుస్థాపన ప్రదేశానికి బయలుదేరిన చంద్రబాబును పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. వెలగపూడి వద్ద చంద్రబాబు కాన్వాయ్ను ఆపేశారు. ఉద్దండరాయనిపాలెం వెళ్లకుండా అడ్డుకోవడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా దీనిపై పోలీసులతో చర్చించారు. అమరావతి ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా ఉద్దండరాయనిపాలెంలోని శంకుస్థాపన ప్రదేశానికి బయలుదేరిన చంద్రబాబును పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. వెలగపూడి వద్ద చంద్రబాబు కాన్వాయ్ను ఆపేశారు. ఉద్దండరాయనిపాలెం వెళ్లకుండా అడ్డుకోవడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా దీనిపై పోలీసులతో చర్చించారు. కాసేపటి తర్వాత చంద్రబాబును ఉద్దండరాయనిపాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు. అంతకుముందు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు న్యాయం, ధర్మం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేవతల రాజధాని అమరావతి అని 5 కోట్ల మంది తరఫున అమ్మవారిని ప్రార్థించారని చెప్పారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని వేడుకున్నారు. అక్కడి నుంచి అమరావతి శంకుస్థాపన ప్రదేశం ఉద్దండరాయనిపాలెం బయలుదేరారు. రాజధాని రణభేరి మోగింది. రాయపూడి వేదికగా అమరావతి రైతులు చేపట్టిన జనభేరి బహిరంగ సభ కొనసాగుతోంది. రాజధాని రైతులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతర విపక్ష పార్టీల ప్రతినిధులు కాసేపట్లో సభకు హాజరు కానున్నారు. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన వేళ అమరావతి పరిధిలోని రాయపూడిలో అమరావతి రైతులు చేపట్టిన జనభేరి బహిరంగ సభ కొనసాగుతోంది. జ్యోతి ప్రజ్వలన చేసిన ఐకాస నాయకులు సభను ప్రారంభించారు. అమరావతి కోసం అశువులు బాచిన వారికి నివాళులర్పించారు. జోహార్ జోహార్ అమరావతి అమరవీరులకు జోహార్ జోహార్ అమరావతి అమరవీరులకు జోహార్ జోహార్ అమరావతి అమరవీరులకు జోహార్ అమరావతి అమరవీరు కానివం వృధా కానివం ఈ త్యాగాలను వృధా కానివం ఈ త్యాగాలను వృధా కానివం ఈ త్యాగాలను దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినా వెనకడుగు వేసేది లేదంటున్న రైతులు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ఏం జరిగిందని ఏ ప్రభుత్వం ఆరా తీసి వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తుంది. కానీ మాకు జరుగుతున్నది ఏమంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుని వాళ్ళు అసలు మాకు 108 మంది చనిపోయినా కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పటికే సంవత్సరం పూర్తి చేసుకున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో అరెస్టులు, లాఠీ చార్జీలు, రోడ్ల మీదకి ఇచ్చటాలు, కేసులు, అక్రమ కేసులు సంఖ్యలో వేసి తీసుకెళ్లి పోయిన మీరు అందరూ చూసే ఉన్నారు. కానీ మేము ఏటికి కూడా భయపడక వెరవక తప్పకుండా కూడా ఇక ముందు కూడా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగే వరకు కూడా మేము ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదో పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చారు కానివ్వండి, కానీ జిల్లాల వ్యాప్తంగా కూడా వాళ్ళకి ఆంక్షలు పెడుతున్నారు. బయటికి రానికుండా ఆల్రెడీ నోటీసులు ఇవ్వటం కానీ హౌస్ అరెస్ట్లో చేయటం ఈ రాత్రి నుంచి జరుగుతూనే ఉన్నాయి. అలాగే చూస్తే ఏదైతే మెయిన్ మీడియాలు మొదటి నుంచి ఉద్యమాన్ని కవర్ చేస్తున్న ఆ ఛానల్స్ కూడా నిన్నటి నుంచి ఆపేయటం, చాలా మంది మెసేజ్లు పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక భయం పట్టుకుంది. ఏదైతే ఈ రోజు ఒక భారీ బహిరంగ సభ పెట్టామో జనబేరి, దీంట్లో ఇంతమంది వస్తే ఈ వాస్తవం ఏదైతే రాష్ట్రం అంతా తెలుస్తుందని చెప్పి దాన్ని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నాల్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం గుర్తుంచుకొని ఏదైతే ఈ రోజు జరుగుతుంది ఇది ఒక ఆరంభం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మీరు అమరావతి రాజధానిగా కొనసాగే వరకు ఇలానే జరుగుతూ ఉంటుంది, ఉద్యమం కొనసాగుతుంటుంది. నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆయన స్వహస్తాలతో శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాలు కూడా శిథిలావస్థకి చేరినాయి. 10,000 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఇక్కడ బిల్డింగులు ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ ఉన్నారు. ఈ ప్రజలు నిజంగా గుంటూరు, విజయవాడ ర్యాలీలు చూసిన తర్వాత ఇప్పుడు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో 3 రాజధానులకు అనుకూలంగా శిబిరం ఏర్పాటు చేసుకున్న మీరు అసాంఘిక శక్తులు, మీ రౌడీల్ని, గోండాల్ని, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి కూర్చోబెడతా ఉన్నారు. ఈరోజు విజయవాడలో మీ కార్యక్రమానికి కూడా వచ్చే వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్లే. ప్రజలు కోరుకోవట్లా బీసీలకు ఏదో న్యాయం చేస్తానని చెప్పడం కాదు. నిజంగా ఈ రోజున భూములు ఇచ్చిన రైతుల్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. వాళ్లపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బేడీలు వేసి రోడ్ల మీద నడిపిస్తా ఉన్నాం రైతుల్ని. ఇది అవమానకరం. తక్షణమే జగన్మోహన్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ రైతులకే కాదు, ముస్లింలకి, పిల్లలకి,
పెద్దలకి అందరికీ అమరావతిలో అందరికీ అన్యాయం జరిగింది. ప్రతి మనిషికి అన్యాయం జరిగింది. మానవత్వంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి కానీ ఒక మనిషి పరంగా కాదని చెప్పేసి మేము ముస్లిం మైనార్టీ తరపున అందరము ప్రతి ఒక్కరము మేము రైతులకు అండగా ఉండి అమరావతిని సాధించుకునే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా చెప్పేస్తాను. సభా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమరావతి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలు ఆలపించారు. అమరావతి సమరగాథ పేరిట బుర్రకథ ప్రదర్శించారు. భూమి పుత్రుల కొలచి అమరులైన అమరావతి కొలచి అమరావతికై అసూలు ఇచ్చిన అమరావతి దళిత ఐకాస్ ఆధ్వర్యంలో 300 మంది మహిళలు, రైతులు నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం దిగిరావాలని నినదించారు. 365 రోజుల నుంచి వాళ్ళకి 366 రోజు. ఫస్ట్ రోజు ఎంతైతే ఉవ్వెత్తున ఎగిసిపడిందో ఈ ఉద్యమం అలలాగా స్టేట్ 13 జిల్లాలో ఎంత ఉధృతంగా ఎంత స్పీడ్గా మేము మా యొక్క ఉద్యమాన్ని ఈ రోజు కూడా ఎక్కడ తగ్గకుండా మా యొక్క పోరాటాన్ని ఇలాగనే ఉధృతంగా ఎన్ని రోజులైనా ఒకటే స్టేట్ ఒకటే క్యాపిటల్ అనే విధంగా ముఖ్యమంత్రి మెడలు వచ్చేదాకా మేము ఇలాగ పోరాడుతూనే ఉంటాము. ఎటు పరిస్థితుల్లో వెనకడుగేసేదే లేదు. మా యొక్క నినాదం ఒకటే రాష్ట్రం ఒకే రాజధాని తప్ప 3 రకాల రాజధానులు ఎన్నిటికీ మేము ఆమోదించము. ఈ ముఖ్యమంత్రి, ఈ మినిస్టర్లు, ఈ ఎమ్మెల్యేలు 151 మందిని మెడలు వచ్చేదాకా మేము ఈ పోరాటాన్ని ఎట్లా ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంత పెద్ద భారీ బహిరంగ సభ సుమారుగా 40-50 ఏళ్లతోటి మరి మా ఈ ప్రాంత రైతులు అందరం కూడా మా సత్తా ఏందో ఈ ప్రభుత్వాన్ని చూపించాలి. జగన్మోహన్ రెడ్డికి ఈ దెబ్బతోటి దిమ్మ తిరిగి రైతులు చెప్పిందా వింటాను అని రైతులు చెప్పినట్టు వింటాను, రాజధాని ఇక్కడే ఉంచాలని ఈ రోజు ఇది ఏర్పాటు చేయడం. అంతేకాకుండా మా దళిత జేఏసీ తరపున కూడా మరి 300 మంది మహిళల పౌరులతోటి మరి నిరాహార దీక్ష కూర్చున్నాము. ఇదేదో అమరావతి ఏమీ లేదు, ఇక్కడ ఏ కులాలు లేవు అన్నారు. ఇది దళిత నియోజకవర్గం అండి. ఈ నియోజకవర్గం ఎప్పుడో 30-40 సంవత్సరాల మంది దళితుల నియోజకవర్గం. ఇక్కడ ఉందా ఎక్కువ శాతం దళితులను, భూములు ఇచ్చింది కూడా ఎక్కువ మంది దళితులే. అందుకనే మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక మా దళితులంతా రోడ్డుకు పడ్డారు కాబట్టి మేమేందనేది మా పరిస్థితి ఏందో ఈ ప్రభుత్వానికి వివరించడానికి ఈ రోజు మా నిరసన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇది చూసైనా కలుపు కలగాలి, ప్రజల తరపునే ఉండి రాజధాని ఇక్కడే ఉంచాలి అని అతను మనసు మారాలని కోరుకున్నాం. రాజధానిగా అమరావతి ఉంటే, రాష్ట్రానికి ఒక సుస్థిరమైన రాజధాని ఉంటే యువతకు, విద్యార్థులకు, ఇక్కడ చదువుకున్న యువత గౌరవప్రదంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతులందరూ మా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని భూములు తనపైగా త్యాగం చేయడం జరిగింది. ఈ రోజు దళిత నేతల పైన అలాగే రౌడీలు పెట్టి వాళ్లే బూతులు పెట్టడం, వాళ్లే దాడి చేయడం, వాళ్లే ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఇది ఎక్కడైనా ఉందా అండి? దేశంలోనే ఎక్కడా లేని ఇటువంటి వింత పాలనలకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం, దళితుల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఎక్కడా మనుగడ సాధించే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలా. లేని పక్షంలో 360 రోజులు కాదు, జగన్మోహన్ రెడ్డిని గడ్డ దింపే వరకు ఈ ఉద్యమం కొనసాగింది. యువజన, విద్యార్థి లోకం, మహిళా లోకం, దళిత లోకం కదిలి రైతులకు, భూములు ఇచ్చే రైతులకు మద్దతుగా చిట్ట చివరకు పోరాడతామని చెప్పి, అలాగే రైతులపై పెట్టిన అక్రమ కేసులు అన్ని ఎత్తివేసి క్షమాపణ చెప్పాలని ప్రభుత్వాన్ని యువజన చేసి డిమాండ్ చేస్తా ఉంది. మోడీ గారు తల్లిని చంపి బిడ్డను తీశారన్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి మెట్ల దగ్గర ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు. నిన్న ఇక్కడికి వచ్చే పార్టీ అధ్యక్షుడు, స్టేట్ పార్టీ అధ్యక్షుడు మేము రాజధాని ఇక్కడే కడతాము, ఇది మోడీ గారి మాట కాదు, మోడీ గారి మాట అని అన్నాడు. నిజమే, కాదని మేము అంటలేదు. మోడీ గారు వచ్చి చెప్పిందే దిక్కులేదు ఇక్కడ, ఆయన చేసి శంకుస్థాపన చేసిందే దిక్కులేదు ఇక్కడ. ఇవాళ మేము నరకం చూస్తున్నాం. ఇక్కడ పొలాలు ఇచ్చి రోడ్లు పడ్డాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. మా కోసం ఈ భూమి
5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాం. ఒక్కసారి ఆలోచించమని ఈ సమావేశ దగ్గర నుంచి మిమ్మల్ని కోరుతున్నాం. ఈ నందిగం సురేష్ అనే వ్యక్తి దళితులపై దాడి చేస్తుంది కాకుండా ఒక దళితుడిపై సిగ్గు లేకుండా ఇవాళ దళితులను కించపరుస్తున్నాడు. నందిగం సురేష్ వ్యక్తి పదవులు శాశ్వతం లేదు. నువ్వు రాజకీయ నాయకుడు అయితే ఉండొచ్చు, ప్రజాప్రతినిధి, నువ్వు దళితులు ఓట్లు వేస్తావు, ఎంపీ అయ్యావు, ఏదైనా సిగ్గు తెచ్చుకొని 3 రాజధాని తండ్రి ఎంతలో ఎత్తి వేయాలి. ఏకైక రాజధాని అమరావతికి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఇంతమంది ప్రజలు చూసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని ఏకైక రాజధాని అమరావతిగా ప్రకటించాలని కోరుకుంటూ జై అమరావతి, జై భీమ్. జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడిన సంవత్సరం అయింది. ఈ సంవత్సరాల సందర్భంగా మా దళితుల్ని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని అనేక విధాలుగా పోలీసుల చేత, రెవెన్యూ సిబ్బంది చేత, వాలంటీర్ల చేత అనేక రకాల ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఈ రోజున సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క మహాసభని చూసేలా జగన్మోహన్ రెడ్డి బుద్ధి మారాలి. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఎస్సీ మీద ఎస్సీ, ఎస్టీ అటాసిటీని భరించి అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టేప్పటికీ దళితులు వీరోచితంగా ఈ యొక్క మహాసభకు ఇచ్చేశారు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, అమరావతి రాజధాని అయ్యే వరకు మేము వీరోచితంగా పోరాటం చేస్తాం. అదేవిధంగా పోలీసులు బెదిరింపులు, రెవెన్యూ బెదిరింపులు, వాలంటీర్ బెదిరింపులు కూడా మా యొక్క అమరావతి రాజధానిని ఏమీ చేయలేదని చెప్పి దళిత చేసి అమరావతి మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై అమరావతి. అంతకుముందు 29 గ్రామాల రాజధాని రైతులు భారీ ర్యాలీ చేపట్టి రాయిపూడి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దారి పొడవునా జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. బీసీల సంక్రాంతి పేరిట ప్రభుత్వం ఈ సభను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. సీఎం రాకముందే బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం పూర్తయింది. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. డైనమిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎడుగూరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దండరాయనిపాలెంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒంగోలులో మంగళవారం ఉదయం జరిగిన థామస్ హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఒంగోలు గాంధీ పార్క్ వద్ద పట్టపగలు థామస్ అనే యువకుడిని జోసెఫ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. జోసెఫ్ భార్య థామస్ ఒకే షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ ఘటనతో థామస్ పై పగ పెంచుకున్న జోసెఫ్ మాట్లాడదామని పిలిపించి కత్తితో దాడి చేశాడు. పక్కనే ఉన్న భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆటోలో వెళుతున్న మరో వ్యక్తి కూడా ఆపి ప్రయత్నం చేసినప్పటికీ తీవ్రమైన కత్తిపోట్లతో థామస్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. నిందితుడు జోసెఫ్ ఆ రోజే పోలీసులు ఎదుట లొంగిపోయాడు.
వచ్చేసాడు, రక్తం వస్తుంది ఆల్రెడీ పడిపోయాడు. దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 24,010 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 99,56,558కి చేరాయి. మరో 33,291 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 94,89,740కి పెరిగింది. దేశంలో కరోనా బారిన పడి మరో 355 మంది మరణించగా మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,44,451కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,22,366 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాజస్థాన్ భరత్పూర్లోని ఓ మార్కెట్లో అనధికారికంగా నిర్మిస్తున్న భవనం పిల్లర్ కూలి ఓ యువకుడిపై పడింది. తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. आपको व्हाट्सअप कर दूंगा, बड़ी देर तक फोटो लग जाओगे, ठीक है? अच्छा कार्टन में ये तो मीडिया वाले पूरे ये दिन दोनों दिन ही क्या कितने ये 260 रुपए की 130 रुपए की चला दो। ये बिल्कुल खत्म है लड़का। जूम करूँ भैया, जूम करूँ? हाँ कर दो। ये భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ మట్టుబెట్టింది. తెల్లవారుజామున పంజాబ్లోని అట్టారీ సరిహద్దు నుంచి సాయుధులైన ఇద్దరు ముష్కరులు భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. పొగమంచు అధికంగా ఉండడం వల్ల సులువుగా సరిహద్దు దాటవచ్చని ముష్కరులు కుట్ర పన్నారు. వీరి పన్నాగాన్ని పసిగట్టిన బీఎస్ఎఫ్ దళాలు సరిహద్దుల్ని దాటేందుకు ప్రయత్నిస్తుండగా హతమార్చారు. ముష్కరుల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లోని గుండ్ బాబా ఖలీల్ ప్రాంతం వద్ద భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఓ ఉగ్రవాది సైన్యానికి చిక్కాడు.